ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 22వ వచనం. మా దేవుడైన యెహోవా, నీవే గదా దాని చేయుచున్నావు, నీ కొరకే మేము కనిపెట్టుచున్నాము. స్తోత్రం దేవా. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి కృప చూపించి విత్తబడిచిన వాక్యపు విత్తనాలు వ్యర్థం కాకుండా నీ సన్నిధిలో వర్ధిల్లుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించినామే పొందుకున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. పిల్లలు గమనించాలి, ఈ లోకంలో మనకి ఏదైనా లోబడుచున్నది అంటే ఎందుకనో తెలుసా? చూద్దాం. ఒక అద్భుతమైనటువంటి సంఘటన మీతో పంచుకుంటాను. మీకు అనేక విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తాడు. ఒక సర్కస్లో ఏనుగు ఒకటి ఉంది. ఆ సర్కస్లో ఉన్నటువంటి ఏనుగు కొన్ని సాహస కృత్యాలు చేస్తూ ఉన్నది. అంత పెద్ద ఏనుగు రింగులోంచి ప్రవేశించటం, మరి మనిషి ఎలా చెప్తే అలాగది ఆ సర్కస్లో ఏనుగు లోబడుతుంది. మరి దాన్ని అనేక దేశాల వారు చూస్తూ ఉన్నారు. ఏనుగు చేసిన సర్కస్లో మరి ఏనుగు చేసిన విన్యాసాలు అనేక మందిని ఆశ్చర్యపరుస్తూ ఉన్నాయి. జాగ్రత్తగా వినాలి. అయితే వాటిని పలు దేశాలకు చెందినటువంటి చిన్న చిన్న పిల్లలు బాలలు చూపించి ఏనుగు ఎలాగో రింగ్ మాస్టర్కి లోబడుచున్నదని చెప్పి ఒక వ్యక్తి అడిగాడు అనమాట. ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, అనేక రకాల దేశాలకు చెందినటువంటి వ్యక్తులు అక్కడికి వెళ్ళారు కాబట్టి భారతదేశానికి చెందిన వాళ్ళు, జపాన్ దేశానికి చెందిన వాళ్ళు, ఇలాగ రకరకాల దేశాల ప్రజలు అక్కడ ఉంటే చిన్నపిల్లల యొక్క మనసు ఎలా ఉంది, వారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉందో తెలుసుకోవడానికి ఒక వ్యక్తి ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాడు ఒక్కొక్కరిని. అప్పుడు మన భారతదేశానికి చెందినటువంటి బాలుడు ఒక ఆయన ఏం చెప్పాడంటే, మరి ఏనుగు అంటే మామూలు కాదు, మా దేశంలో ఒక దేవుడికి ఏనుగు తల ఉంటుంది, ఏనుగు ముఖం ఉంటుంది. కాబట్టి ఈ సర్కస్ చేసేటువంటి సర్కస్ మాస్టర్ ఏం చేశాడంటే ఆ దేవుని వేడుకున్నాడు. కాబట్టి ఏనుగు ఆయన చెప్పినట్లు చేస్తుంది అని చెప్పి ఆ బాలుడికున్న జ్ఞానంతో ఎలా సమాధానం చెప్పాడంట. తర్వాత అలా అడుగుతూ ఒక్కొక్కరిని జపాన్ దేశపు బాలుడి దగ్గరికి వచ్చారంట. ఆ జపాన్ దేశపు బాలుడు అన్నాడంట సమాధానం చాలా అద్భుతంగా చెప్పాడంట. ఏంటంటే, ఈ ఏనుగు ఎందుకు లోబడుతుందో తెలుసా? ఏనుగు చాలా బలమైంది, చాలా శక్తివంతమైంది. ఒక కాలుతోటి ఎలాగందంటే మనిషి ఎక్కడో పడతాడు. కానీ తనకు ఎంత బలం ఉన్నదన్నటువంటి విషయం ఏనుగు తెలియదు. దానికి ఆత్మవిశ్వాసం లేదు. కానీ మానవునికి ఆత్మవిశ్వాసం ఉన్నది. నేను ఏదైనా చేయగలను అనేటువంటి ఆత్మవిశ్వాసం మనిషికి ఉంది. కానీ ఏనుగుకి తన బలము తనకు తెలియదు, తన సామర్థ్యం తనకు తెలియదు. మనిషి ఏం చెప్తే అది చేయాలనేటువంటి ఆలోచనతో చేస్తుంది తప్ప తనకి ఎంత బలం ఉందో, తనకి ఎంత సామర్థ్యం ఉందో తెలియదు. ఆత్మవిశ్వాసం లేదు. కానీ మనిషికి ఆత్మవిశ్వాసం ఉన్నది. ఆత్మవిశ్వాసం గల ప్రతి వారు కూడా ఆత్మవిశ్వాసం లేని వారిని అలా ఆడించవచ్చు. ఇది ఆత్మవిశ్వాసంలో ఉన్న గొప్పతనం. వింటున్నారా? ఆత్మవిశ్వాసం లేనటువంటి వారిని ఆత్మవిశ్వాసం ఉన్నవారు అలా ఆడిస్తారు. ఇది ఆత్మవిశ్వాసంలో ఉన్న గొప్పతనం అని జపాన్ బాలుడు చెప్పాడంట. అమెరికా దేశ బాలుడు ఏం చెప్పాడంటే, ప్రపంచంలో ఉన్న సమస్త జీవరాశుల్లో మానవుడు తెలివిలో శ్రేష్ఠుడు. కాబట్టి ఏ జంతువునైనా సరే తన జ్ఞాన సామర్థ్యాల వలన లోపరుచుకోగలుగుతాడు అని చెప్పాడంట. అప్పుడు క్రైస్తవుడు ఒకడు వచ్చి ఏమని చెప్పాడు తెలుసా? అయ్యా, ప్రభువు సమస్త జీవరాశులను తన మాట వలన సృష్టించాడు, మానవుని మాత్రం తన స్వరూపములో తన పోలికలో చేశాడు. అంతేకాదు, దేవుడు మానవంతో మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకుని ప్రతి జీవిని ఏలుడని చెప్పాడు.
అధికారం ఇచ్చాడు కాబట్టి లోబడుచున్నాయి. హల్లెలూయా. ఆదికాండం 1:26-28 వరకు మీరు చదవచ్చు. ఎందుకు లోబడిచినా తెలుసా? దేవుడు అధికారం ఇచ్చాడు. మనిషికి దేవుడు చెప్పాడు, మీరు లోపరుచుకోండి, ఏలుబడి చేయండి అని. అది చేస్తున్నాడు, అది గమనించాడు మనిషి కాబట్టే చేస్తున్నాడని ఒక క్రైస్తవ బాలుడు చెప్పాడు. అంటే 100% కరెక్ట్ ప్రియులారా. ఈ రోజున మీ జీవితంలో అది ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత పెద్దదైనా సరే అది మీకు లోబడుచుంది. ఎందుకంటే దేవుడు నీకు అధికారం ఇచ్చాడు, లోపరుచుకోమని చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు లోపరుచుకుంటే ప్రతి అప్పు, ప్రతి రోగము, ప్రతి సమస్య, ప్రతిదీ కూడా నీకు లోబడుతుంది. ఈ సత్యం తెలుసుకున్న రోజున అద్భుతమైన ఫలితాన్ని మీరు చూడగలుగుతారు. పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఈ సత్యాన్ని తెలియజేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.